ఇయాల్టి వీడియో పప్పుచారు. సో దానికి ఫస్ట్ పప్పు నీట్గా కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు అందులో సరిపడా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి టమాటాలు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి ఒకసారి కలిపి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చింతపండు నానేసుకుందాం. ఇది ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇది వాష్ చేసి పెట్టుకున్న చింతపండు ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. మన పప్పు విజిల్ వచ్చేంత వరకు నానుతుంది బాగా. ఇది పక్క పెట్టేస్తాం. ఇది పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కారము ఉప్పు యాడ్ చేసుకొని రుబ్బుకుందాం. ఒక స్పూన్ కారం, నీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ ఒక 2 స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇది మెదుపుకుందాం బాగా. ఇప్పుడు ఇది మెదిగిపోయింది మెత్తగా. ఇందులో మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు అది పులుసు తీసుకుంటున్నాం. మెదిపి పెట్టుకున్న పప్పు చారుని వేసుకుందాం. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వద్దా చెక్ చేద్దాం. ఇంకా కొన్ని వాటర్ పడతాయి.
ఇప్పుడు పప్పుకి మనం తాలింపు పెట్టుకొని మరగబెట్టుకోవాలి పప్పుని. సో ఫస్ట్ తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాం. ఇందులోకి ఆయిల్, పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం అది వేడవ్వాలి. చిటికెడు మెంతి పొడి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా కొంచెం బాగా కలర్ రావాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు. పప్పుచారుకి మెయిన్ తాలింపే. తాలింపు ఎంత బాగా పెడితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకున్నాం. ఒక ఆనియన్ అది ఆనియన్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాం, గోల్డెన్ బ్రౌన్ కలర్. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది. కరివేపాకు యాడ్ చేస్తున్నాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పచ్చి కరివేపాకు పోపులో కాకుండా పప్పుచారులో కూడా వేసుకుందాము. ఇందాక చింతపండు పులుసు పోసుకున్నాం కదా, అందులో కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ అంటే ఫ్లేవర్ బాగుంటుంది. కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా కొంచెం డార్క్ కలర్లోకి వస్తే అప్పుడు పప్పుచారులో పోసుకొని పప్పుని మరగబెట్టుకోవాలి.
ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది, పోపు మంచిగా తయారైపోయింది. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని కాసేపు మరగనివ్వాలి. పోపులో ఫ్లేవర్ అంతా పప్పుచారుకి రావాలి. సో దానికోసం ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. మనం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి, ఎందుకంటే కాడలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రసాలకైనా పప్పుచారులకైనా బాగుంటుంది ఫ్లేవర్. సో కాడలతో సహా కడిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు అది బాగా మరగాలి. పోపు ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అంతా పప్పుచారులకు రావాలి. సో దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఒకసారి పప్పుచారు చూద్దాము. చూడండి బాగా మరుగుతుంది. ఇంకా కొంచెం మరిగితే స్మెల్ మాత్రం అద్దర్స్. ఇంకా కొంచెం సేపు మరగబెట్టి దించేసుకుందాం. మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా కమెంట్ చేయండి. మేము డెఫినెట్గా మా రెసిపీ, మీకు కావాల్సిన రెసిపీ రెడీ చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్.